మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే తిరుచానూరులో కొలువై ఉన్న తల్లి పద్మావతమ్మ అలివేలు మంగమ్మ అనుకుంటాం కదా. కాదు, అలివేలు మంగమ్మ శ్రీనివాస మంగాపురంలో స్వామితో కొలువై ఉన్నారు. మరి తిరుచానూరులో ఉన్నది ఎవరో తెలుసా? సాక్షాత్తు లక్ష్మీదేవి. మరి పద్మావతమ్మ అని ఎందుకంటారంటే ఇక్కడ పుష్కరిణిలో అమ్మవారు బంగారు పద్మాలలో ఉద్భవించారు కాబట్టి. మనకి భృగు మహర్షి ఉదంతం తెలుసు కదా. ఆయన వైకుంఠంలో స్వామివారిని వృక్షస్థలంపై తన్నడం, అది చూసి లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వచ్చేయడం, తర్వాత స్వామి భూలోకానికి వచ్చి పద్మావతమ్మను వివాహం చేసుకోవడం తెలుసు కదా. పద్మావతమ్మ లక్ష్మీ అంశ అయిన పూర్తి స్వరూపం అలిగి వచ్చిన లక్ష్మీదేవే. స్వామివారు పద్మావతమ్మకు విషయం చెప్పి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ కొల్హాపూర్ వెళ్తారు. అక్కడ స్వామి 10 సంవత్సరాలు తపస్సు చేస్తారు. అప్పుడు ఆకాశవాణి స్వామితో, లక్ష్మీదేవి ఇక్కడ తామస రూపంలో ఉంటుంది, ప్రత్యక్షం కాదు. మీరు స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీ సుఖనూర్, దాన్ని ఇప్పుడు తిరుచానూర్ అంటారు, అక్కడ ఒక పుష్కరిణి తవ్వి తపస్సు చేయండి, అప్పుడు అమ్మవారు అక్కడ మీకు ప్రత్యక్షమవుతారని చెప్తే స్వామివారు అక్కడ తపస్సు చేసి అమ్మవారిని తిరిగి పొందుతారు.